ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడలోని జిల్లా జైలు అధికారులు ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేలా ఆదేశించాలని అతని న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దానిపై కోర్టు ఆదేశాల మేరకు వంశీని ఆయుష్కు తరలించారు. 4వ అంతస్తులో అతడి కోసం 3 గదులను ఖాళీ చేయించినట్లు తెలిసింది. భార్య పంకజశ్రీ అతడికి సహాయంగా ఉండడానికి కోర్టు అనుమతించింది. రిమాండ్ ఖైదీ కావడంతో అతడి గది బయట సాయుధ సిబ్బందిని కాపలా ఉంచారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత వంశీకి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. యోగాంధ్ర క్యాంపెయిన్ 2025 కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో విశేష యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు. శిక్షణలో భాగంగా వివిధ యోగాసనాలను ప్రదర్శించి వాటి వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక లాభాలను వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో చీరాల పురపాలక సంఘ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్, అసిస్టెంట్ ఇంజనీర్ డి గీతాశ్రీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. చూడండి ఎంత బాగుంది, చాలా హ్యాపీగా ఇంత బాగుంది, స్టాష్ ఇంత బాగా జరుగుతుంది లోపల అనేటువంటి మనకు తెలియనటువంటి ఉత్సాహం కలుగుతాము ఈ ప్రాణాయామం చేస్తాం. ఇప్పుడు దీనిని మనం కనిష్ట విభాగ ప్రాణాయామం అని చెప్పాడు. ఇక్కడ లోయర్ సెక్షనల్ బ్రీతింగ్. ఇప్పుడు మిడిల్ రేంజ్లో తీసుకెళ్దాం. ఈ బొటన వేలిని చంకలో ఉంచి ఈ 4 వేలిని ఛాతి భాగానికి మధ్య వేలుని కలపండి, టచ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు క్రింద కనిష్ట విభాగ ప్రాణాయామంలో ఏ విధమైనటువంటి దశను ఉపయోగించామో ఈ క్రమంలో మధ్య విభాగ ప్రాణాయామం కూడా చేద్దాం. పూరకం తీసుకోవాలి, కుంభకం అట్టి పెట్టుకోవాలి, రేచకం వదలాలి, శూన్యకం పూర్తిగా కాల్చాలి, పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం తీసుకోండి, అట్టి పెట్టుకోండి, వదలండి, పూర్తిగా కాల్చేయండి.